హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు క్లాస్ 1 అయితే జరుగుతుందండి. క్లాస్ 1లో మనం అంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అంటే మనకి బ్లౌజ్ ఇచ్చింటారు కదండి వాళ్ళు, లేదంటే మనకి ఏది ఇచ్చినా వాళ్ళు అది కరెక్ట్గా ఉందా లేదా అని మనం చూసుకోవాలి. లేకుంటే ఏమన్నా వాళ్ళని ఫస్ట్ మనం అడగాలి, ఇది మీకు సెట్ అవుతుందా లేదా మెజర్మెంట్. కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే కొందరు ఎప్పుడో 2 years 3 years బ్యాక్ వేసుకొని కూడా ఇప్పుడు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి, అది సెట్ అవుతుందని. లేకుంటే కొందరు రీసెంట్గా వేసుకొని, కొందరు అయితే ఇంకా అప్పటికప్పుడే వేసుకొని ఇది కరెక్ట్గా ఉంటే ఇచ్చే సెట్ వాళ్ళు కూడా ఉంటారు. అది ఇప్పుడు మనము గమనించాల్సి ఏంటంటే ఒక 1 year బ్యాక్ది మనము ఇచ్చినా కూడా బ్లౌజు ఇప్పుడు వాళ్ళ బాడీలో అనేది చేంజెస్ జరిగి ఉంటాయి. ఆ మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ కుడితే కన్నా ఇప్పుడు వాళ్ళకి సెట్ అవ్వదు. అట్లా నాకు చాలామంది అంటే మనం చూసుకోవాలి, వాళ్ళని ఫస్టే అడగాలి, ఇది మీకు కరెక్ట్గా ఇప్పుడు ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని మనం అడగాలి. ఒకవేళ ఇట్లా మెజర్మెంట్స్ ఇట్లా మార్పులు చేయండి అంటే మనం ఖచ్చితంగా మార్పులు చేయాలి. లేదంటే మన ముందే అయినా కూడా వేసుకొని చూడమన్నది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ముందుది బ్లౌజ్ ఇప్పుడు అది మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తే అంటే స్టిచ్చింగ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి టైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు 1 yearలో మనకి బాడీ పార్ట్స్ అంటే బాడీలో చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. కొందరికైతే కన్నా థైరాయిడ్ అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఉండటం వల్ల మనిషి అనేది అంటే పర్సన్ అనేది లావు అవ్వడం, తర్వాత తగ్గడం అట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అయితే మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొందరైతే స్టాండర్డ్గా ఉంటారు, కొందరికి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం తగ్గుతూ ఉంటారు కదా. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది మనకి ఎప్పుడే బ్లౌజ్ తెస్తే ఖచ్చితంగా అది సరిపోతుందా లేదా ఒకసారి అడిగి మనమైతే మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. లేదు కరెక్ట్గా ఉంది అంటే మనకేం మెజర్మెంట్స్ అవసరం లేదు. కాకపోతే వాళ్ళు అంటే మెజర్మెంట్స్ ఇది ఇక్కడ లూజ్ ఉంది అక్కడ లూజ్ ఉంది అని చెప్తుంటారు కదా, అప్పుడు మనం దాన్ని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే సరిపోతుందండి. ఇంకా మనం అంటే స్టార్టింగ్ మిషన్ లేదు మేము ఎవ్వరి బ్లౌజ్ కుట్టాల్సిన అవసరం లేదు, మాది మేము కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే మామూలుగా ఫిట్టింగ్ మన మెజర్మెంట్స్ మనకు తెలుస్తాయి కదండి, వాటిని చూసుకున్నా సరిపోతుంది. లేదు మేము కస్టమర్స్ కూడా ఇప్పించుకోవాలి, బయట కూడా మేము తీసుకొని ఆ మనీ అనేది అర్న్ చేయాలి అనుకుంటే కన్నా ఈ టిప్స్ని అన్నిటినీ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఒక కస్టమర్ ఉన్నట్టు ఒకరు ఉండరు, ఒక బాడీ ఉన్నట్టు ఒక బాడీ అనేది ఉండదు కదా. వాళ్ళందరివి మనం దృష్టిలో పెట్టుకొని మెజర్మెంట్స్ బ్లౌజ్ తెచ్చింటారు కదా, కొందరైతే కానీ మెజర్మెంటే తీసుకోవాలంటారు. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తానండి మెజర్మెంట్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది. ఇప్పుడు మనము స్టార్టింగ్లో అంటే కస్టమర్ మన దగ్గరికి బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు మనం ఏ విధంగా చూసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుందా అనేది చూసుకోవాలి, వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత అదంతా సరిపోతే కన్నా కస్టమరు ఓకే అని మనం టిక్ మార్క్ అనేది వేసుకోవాలంటే మనకి ఒక నోట్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. లేదు అనుకుంటే అది నోట్స్ మెయింటైన్ చేస్తే ఏం ప్లస్ పాయింట్ అంటే మనం ఏదైనా మర్చిపోయినా కూడా అది వెంటనే చూసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్లౌజెస్ గురించి అయితే చెప్తున్నానండి. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు లేడీస్ అందరూ వేసుకునేది ఆల్మోస్ట్ మనం పెద్దవాళ్ళు కదా, అంటే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా బ్లౌజ్ అయితే వాళ్ళు వేసుకుంటారు కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేదే నేను బ్లౌజ్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. బ్లౌజు నార్మల్ కటింగ్ అంటే స్ట్రైట్ కట్టా లేకుంటే క్రాస్ కటింగ్ అనేది చూసుకోవాలి. నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్ అనేది, క్రాస్ కటింగే అంటే నార్మల్ కటింగ్ ఎవరికి యూజ్ చేస్తారు, తర్వాత క్రాస్ కటింగ్ ఎవరు అంటే వాడుకుంటారు అనేది అయితే ఇప్పుడు నేను మీతో చెప్తానండి. నార్మల్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. లేదు లావుగా ఉన్న వాళ్ళు కూడా సెట్ అవుతుంది, కానీ పట్టినట్టు ఉండడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ క్రాస్ కటింగ్ అనేది ఎక్కువ మంది 90% అనేది మనకి యూజ్ అంటే అదే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటుంటారు. ఈ క్రాస్ కటింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి, తర్వాత మీడియం ఉన్న వాళ్ళకి,
చాలా లావు ఉన్న వాళ్ళకి, మీడియం ఉన్న వాళ్ళకి, వీళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. లావు ఉండడం వల్ల మనకి బాడీలో మెజర్మెంట్స్ అంటే కొంచెం అడ్జస్ట్మెంట్, కొంచెం లావ్ అయినా కూడా మనకి పట్టినట్టు ఉండకుండా అలా క్రాస్ కటింగ్ కదా, సాగే గుణం ఉంటుంది కదా క్లాత్ అనేది, దానివల్ల మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళు కూడా క్రాస్ కటింగ్ వేయచ్చు అండి, లావుగా ఉన్న వాళ్ళు కూడా స్ట్రైట్ కటింగ్ అనేది వేయచ్చు. కానీ లావుగా ఉన్న వాళ్ళు ఏమంటే ఇంకొద్దిగా లావ్ అయితే అక్కడ చెస్ట్ దగ్గర కానీ పట్టేయడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే మనము క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేస్తే కన్నా ఖచ్చితంగా మనకి ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లావుగా ఉన్న వాళ్ళు క్రాస్ కటింగ్ వేసుకుంటే కన్నా చాలా బాగా అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి. నేను కూడా మోస్ట్లీ క్రాస్ కటింగే వేసుకుంటాను, ఎందుకంటే నేను కూడా లావే ఉన్నాను, మీడియం సైజే ఉన్నానండి, లావే అనుకోండి పర్వాలేదు. అందుకోసం అయితే నేను క్రాస్ కటింగే ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా కూడా 50 కంటే ఎక్కువ ఉంటే, అంటే 50 kgs కంటే ఎక్కువ ఉంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, క్రాస్ కటింగ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తే కనుక ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా నార్మల్ బ్లౌజ్ అనేది అదే వెయిట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. సన్నగా ఉండాలి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుందండి. సన్నగా ఉన్న వాళ్ళకి నార్మల్ కటింగ్ అనేది సెట్ అవుతుంది, లావుగా ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగ్ అనేది సెట్ అవుతుంది. ఇంకొకటి మనము లేదు ఇప్పుడు కస్టమర్ వస్తారు కదండి, కస్టమర్ చాయిస్కి అయినా కూడా వదిలేయాలి. కస్టమర్ చాయిస్కే వదిలేయాలి అంటే ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ కరెక్ట్గా నాకు ఇదే కావాలి, నార్మల్ కటింగే కావాలి, కొందరు ఏమంటారు క్రాస్ కటింగే కావాలి అంటారు. పర్ఫెక్ట్గా అంటే చాలా మటుకు క్రాస్ కటింగ్ని ప్రిఫర్ చేస్తారు, కొందరు అయితే నార్మల్ కటింగ్ని కూడా ప్రిఫర్ చేస్తారు. అది వచ్చేసి మనం కస్టమర్ చాయిస్కే వదిలేయాలి. ఇంకోటి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటే కస్టమర్ నీ దగ్గరికి మరీ అయినా కూడా వస్తారండి. ఫినిషింగ్ లేకపోతే ఫినిషింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫిట్టింగ్ ఫినిషింగ్ ఈ రెండు కూడా మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే కన్నా ఇంకా మనకు టైలరింగ్లో తిరిగే ఉండదు. ఇది మెయిన్ పాయింట్ ఇదేనండి, ఫిట్టింగ్ ఫినిషింగ్. ఫిట్టింగ్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఫినిషింగ్ అనేది లాస్ట్ పాయింట్. మనం ఫస్ట్ అనేది ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి, కుట్టేటప్పుడు ఫిట్టింగ్ చూసుకోవాలి. తర్వాత కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి. ఫినిషింగ్ అనేది ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఏదైనా కానీ క్రాస్ కుట్టులో ఇప్పుడు సైడ్ జాయింట్లు వేస్తామండి, సైడ్ జాయింట్స్ వేయేటప్పుడు ఇది లాస్ట్ క్లాత్ అనుకుంటే సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, ఇట్లా 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 వేస్తూ ఉంటారు కొందరు. అట్లా వేయకూడదు, ఇట్లా స్ట్రైట్గా రావాలి కుట్టు అనేది, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. దీన్ని ఫినిషింగ్ అంటారు. ఇట్లా రావడం ఫినిషింగ్ బాగలేదు అంటారు. ఫినిషింగ్ స్ట్రైట్గా ఇట్లా వస్తే కన్నా కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి, ఇట్లా వంకర వస్తే కన్నా ఫినిషింగ్ అనేది నీట్గా లేదు అంటారు. ఫస్ట్ మనం టైలరింగ్లో నేర్చుకునేటప్పుడు కుట్టు అనేది స్ట్రైట్గా పడేటట్టు చూసుకోవాలి. తర్వాత మనకు అలవాటు అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఫస్ట్లో ఎట్లా వస్తుందంటే వంకరగా రావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనము రెక్టిఫై చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియోలో అయితే నేను క్లాస్లో ఫస్ట్ పాయింట్ ఫిట్టింగ్ గురించి చెప్పాను, తర్వాత క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అనేది చెప్పాను. థర్డ్ పాయింట్ ఏంటంటే కస్టమర్ చాయిస్కే వదిలేయాలి, అది ఏదైనా పర్వాలేదు, వాళ్ళు ఏది చెప్తే అదే, ఎండ్ ఆఫ్ ది డే మనం కుట్టేది వాళ్ళదే కాబట్టి కస్టమర్ బ్లౌజ్ వాళ్ళకే వదిలేయాలి. ఇంకొకటి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఫోర్త్ పాయింట్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంకా మనకి టైలరింగ్లో తిరిగే ఉండదు అని నా అభిప్రాయము. మీకు ఏ విధంగా అనిపించింది అనేది వీడియో కింద కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఫర్దర్ అంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి అడ్వాన్స్గా వెళ్ళి క్లాసెస్ అయితే చెప్తాను. ఇదైతే బేసిక్ పాయింట్స్ చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి వీడియో.